ఏపీలో ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. అది రాజకీయ ప్రచారం, పైగా అధికార కూటమికి సంబంధించిన ప్రచారం. అతి ముఖ్యమైన, కీలకమైన, సున్నితమైన అంశానికి సంబంధించి సాగుతోన్న ప్రచారం. మరి ఈ ప్రచారాన్ని కూటమిలో ఎవరు ఎంతవరకు సీరియస్గా తీసుకుంటున్నారు అన్నది అయితే తెలియదు. కానీ సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. కొన్ని ఛానల్స్ కూడా దీని మీద ఇప్పటికే స్టోరీలు వండి వారుస్తున్నారు. డేట్ టైం ఫిక్స్ చేసేసాయి, అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు రకరకాలైన పోస్టులతో సోషల్ మీడియాలో ఈ అంశం మీదనే డిబేట్స్ పెడుతున్న వారు ఉన్నారు. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అచ్చంగా 20 నెలలు మాత్రమే అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి అనుభవశాలి నాయకత్వంలో ప్రభుత్వం సజావుగా సాగుతోంది. ఏపీలో ఎన్నో సమస్యలున్నాయి. విభజన తర్వాత వారసత్వంగా వచ్చిన సమస్యలు అధికంగా ఉన్నాయి. అలాగే ఆర్థికంగా పెను సవాళ్లు ఉన్నాయి. రాజధాని నిర్మాణం అతిపెద్ద టాస్క్, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం మరో టార్గెట్. ఇలా అనేక రకాలుగా ఏపీ ముందుకు సాగాల్సి వచ్చింది. ఈ సమయంలో కూటమిలో నాయకత్వ మార్పిడి ఉంటుందా అనేది జరిగే పనేనా అన్నది ఒక సీరియస్ క్వశ్చన్ గా ముందుకొస్తోంది. అయితే ప్రచారం మాత్రం ఎక్కడ ఆగడం లేదు. ఉగాది వేళ ఏపీలో నాయకత్వ మార్పు ఉంటుందని, లోకేష్ కి సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారని, చంద్రబాబు పార్టీ రాజకీయాలు చూసుకుంటారు అని ప్రచారం చేస్తున్నారు. అవసరమైతే ఆయన కేంద్ర రాజకీయాలకు వెళ్తారని కూడా చెబుతున్నారు. ఇక ఏపీలో మిత్రపక్షాలు జనసేన, బీజేపీ ఈ నాయకత్వ మార్పిడికి అంగీకరిస్తారా అంటే దాని మీద ఎవరికీ తోచిన తీరులో వారు కథనాలు వండివారుస్తున్నారు. జనసేన కూటమికి దూరమవుతుందని, అలాగే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని కూడా కథనాలు ముందుకొస్తున్నాయి. మరి ఏంటిదంతా? అసలు ఏపీలో ఇలాంటి వాతావరణం ఉందా? కూటమిలో ఆ మాదిరిగా సంకేతాలైనా కనిపిస్తున్నాయంటే మ్యాటర్ అయితే కేవలం సోషల్ మీడియాలో నలుగుతోందే తప్ప ఎక్కడ చడీ చప్పుడు లేదు.